ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేటి మన్నా జూబ్లీ ఆరాధన కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి ఆరాధనలో పాలు పొందిన మీ యొక్క అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మా ప్రార్థన. మొట్టమొదటిసారిగా మాతో కలిసి ఆరాధించుతున్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దైవజనుల వాక్యత్తబోచుండగా ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీ యొక్క ఆత్మీయ అవసరతలు తీర్చి మిమ్మల్ని తన కృపలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి అందరూ బైబిల్ గ్రంథం తీసుకోండి. అందరూ బైబిల్ గ్రంథం ఒకసారి చూపిస్తారా? మీ బైబిల్ గ్రంథం. చాలామంది బైబిల్ గ్రంథం తీసుకుని రావట్లేదు. హ్యాండ్ బ్యాగులు పెద్దగా ఉంటున్నాయి, బ్యాగులు పెద్దగా ఉన్నాయి, కొంతమంది జోబులు కూడా బ్యాగుల్లాగా ఉంటున్నాయి. బైబిల్ గ్రంథం తీసుకురావాలి. బైబిల్ గ్రంథం కొనుక్కోండి. ఇంటికి ఒక గ్రంథం కాదు. ఏంటి? ఇంటికి ఒక గ్రంథం కాదు, ప్రతి వ్యక్తికి బైబిల్ గ్రంథము అవసరం. ఒకవేళ మీరు బైబిల్ గ్రంథము కొనుక్కోవాలన్నట్లయితే ఇక్కడ ఎదరో కొట్టు ఉంది మనకి, ఆ కొట్లో వెళ్ళి కొనుక్కోండి. 130 రూపాయలు ఎంత అవుతుంది అంతే. దేవునికి స్తోత్రం కలను గాక. కాబట్టి బైబిల్ గ్రంథం కొనుక్కొని ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవాలని నేను కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 37-38 వచనాలు చదివిందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 37-38 వచనాలు చదివి మనము ధ్యానిద్దాం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఇక్కడ యేసు ప్రభువారు ఆఖరిగా ఆయన సిలువకి వెళ్ళక ముందు ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన పలికిన ఒక అద్భుతమైన మాటలు. యేసు ప్రభువారు సిమియోన్ని ఇతర శిష్యులను అడుగుతున్నాడు, సిమియోను, మెలకుగా ఉండడవా? మెలకుగా ఉండి కాసేపు నువ్వు ప్రార్థనలో గడపవా? సిమియోను, శోధన కాలము రాకముందే నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఈరోజు యేసు ప్రభువారు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నా యొక్క కుమార్తె, నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నా కుమారుడా, నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. శోధన కాలము రాకముందే మనము ప్రార్థనలో గడపాలని యేసు ప్రభువారు పలికిన మాటని మనము చూడగలుగుతున్నాము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 32 నుంచి 42వ వచనం వరకు ఈ 10 వచనాల్లో యేసు ప్రభువారు గెత్సెమనేలో ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువారు ప్రార్థనలో గడుపుతున్నారు. కారణం ఎందుకంటే ఒక భయంకరమైన సెలవుని మోయాలి, ఒక భయంకరమైన కష్టాన్ని మోయాలి, ఈ లోక పాపాన్ని మోయాలి. కాబట్టి మోయాల్సిన ఈ భారాన్ని ప్రార్థనతో జయించడానికి యేసు ప్రభువారు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు యేసు ప్రభువారు అలాంటి ప్రశ్న నిన్ను అడుగుతున్నారు. ఇక ఎంతకాలము నువ్వు నిద్రపోతావు? ఇక ఎంతకాలం నుంచి దూరం అయిపోతావు? ఇక ఎంతకాలము? ఒకసారి ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. మన దేవుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని కోరుతున్నారు. మనం మెలకుగా ఉండి ప్రార్థన చేసినట్లయితే శోధన కాలములో మనకి చాలా సులువుగా సహించడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. శోధన కాలంలో వచ్చినప్పుడు దేవుడు మనల్ని అద్భుత రీతిగా నడిపించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సాధారణంగా మనము చూసినట్లయితే హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తామంటే డాక్టర్ని కలవడానికి వెళ్తామా? డాక్టర్ గారు ఎలాగున్నారండి, బాగున్నారా, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అండి అని పలకరించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఎప్పుడన్నా అలా ఫీజు కట్టేసి ఒక 200 రూపాయలు కట్టి వెళ్ళి పలకరించారా? ఎవరు అలాంటి పని చేయరు. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారంటే ఏదో రోగం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు గుర్తొచ్చేదే రోగం వచ్చినప్పుడే. అంతవరకు డాక్టర్ గారు గుర్తుండ్రు, ఏ స్పెషలిస్ట్ గుర్తుండ్రు, ఏ వీధుల హాస్పిటల్ ఉందని, ఏ టెస్టులు చేయాలని ఎవరికి ఇష్టం ఉండదు. అలాగనే క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా చాలా మంది ఇలాంటి జీవితం కలిగి ఉన్నారు. ప్రార్థన జీవితంలో వెనకబడిన జీవితం. ప్రార్థన అన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే ఇంటిలో గొడవలు వచ్చినప్పుడు, భర్త భార్య జుట్టులు పెట్టి లాగి కొట్టుకున్నప్పుడు, ఆ యొక్క కోర్టులు పోలీస్ స్టేషన్లు తిరిగే సమయంలో, ఇంటిలో అప్పుల బాధ ఎక్కువైపోవడం చేత, పిల్లలు వీధిలో తిరుగుతున్న చేత, ఉద్యోగం లేని పరిస్థితి, ఆహారం లేని పరిస్థితి, అప్పులు పాలైపోవడం, ఆ యొక్క ఇల్లు లేని పరిస్థితి, ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, సమస్యలు వెంబడ సమస్యలు వచ్చినప్పుడు దేవుడా 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 అని ప్రార్థన చేస్తారు. సమస్యలు రాకముందే ప్రార్థన చేయమని దేవుడు అడుగుతున్నాడు.
సమస్యలు కూడా వెళ్ళక ముందే మనము ప్రార్థన చేయాలి. బిఫోర్ యు ఎంటర్ ఇన్ టు ద టెంప్టేషన్ యు నీడ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే బిఫోర్ ద హెవెన్లీ ఫాదర్. కాబట్టి ఆ ఉన్నతమైన దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో చాలా అద్భుతమైన ఒక ఇద్దరు ప్రార్థనలు మనము చూడబోతున్నాం. వీరిద్దరు ప్రార్థనలు చూసినప్పుడు నిజంగా వీళ్ళు చూసినప్పుడు ముద్దేస్తుంటది. ఇలాంటి ప్రార్థనలు కూడా వీరు చేయగలుగుతున్నారా, ఇలాంటి ప్రార్థనలు ఎలాగో చేయగలరా అని ఆలోచిస్తున్నాం. బైబిల్ గ్రంథములో ఒక గొప్ప ప్రవక్త, ఆయన పేరు ఎలియా. ఎలియాకి చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది. ఆయన చేసిన ప్రార్థన విందామా? చూడండి, మొదటి రాసుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదివి విందాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఎలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలుము, నా ప్రాణము తీసుకొనుము అని తీసుకోమని ప్రార్థన చేశాను. ఆ తర్వాత చదవండి. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఇక్కడ అద్భుతమైన విషయాన్ని చూస్తున్నాం. ఎలియా అంటేనే యెహోవాయే నా బలము, యెహోవాయే నా దేవుడు. ఇంత గొప్ప ఎలియా అనే ప్రవక్త, దేవుని చేత పిలువబడిన ఒక ప్రవక్త. మీరు 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఎలియా దేవుని వలన పిలువబడిన వాడు. దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. ఆహాబు రాజు ముందు వెళ్ళి, నేను ఎవరు సన్నిధిలో నిలబడుతున్నో వారి ముందు నేను నిలబడి నీతో మాట్లాడుతున్నానని చెప్పాడు. నువ్వు దేవుని నమ్మకపోయినట్లయితే, జీవగలిగిన దేవుణ్ణి విశ్వసించకుండా వేరేదైనా ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఈ దేశంలో వర్షము కురిపించదని చెప్పాడు. అక్కడి నుంచి దేవుడు చెప్పాడు, నువ్వు ఎవరు అన్నది పారుతున్న ప్రాంతం వెళ్ళి దాకో, నేను అక్కడ కాకిని పంపించి నేను నిన్ను పోషిస్తానని చెప్పాడు. ఎలియా దేవుడు ఏమి చెప్పాడో అలాగూ చేస్తూ వచ్చాడు. ఎలియా ఎప్పుడు దేవుడితో మాట్లాడే వ్యక్తి. ఎలియా ఒక ప్రార్థనా పరుడు. ఎలియా సమస్యలన్నింటినీ కూడా ప్రార్థనా పూర్వకంగా ఎదిరించే ఒక వ్యక్తి. దేవుడు చెప్పినట్టుగా యోర్దాను నది పారుతున్న ప్రాంతం వెళ్ళాడు. దేవుడు అక్కడ కాకిని పంపించాడు. ప్రతిరోజు కూడా ఆయన పోషించినట్టుగా చూస్తున్నాము దేవుని బిడ్డలారా. ఇప్పుడు మన్నా జూబ్లీ సంఘంలో ఉన్న పాస్టర్స్ కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన ప్రకారంగా ట్రాన్స్ఫర్ పెడితే, నేను అక్కడికి వెళ్ళండి, నేను ఇక్కడ వెళ్ళండి, ఇలాగైతే నేను వెళ్ళిపోతానండి అని కొంతమంది చెప్పారు. దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళకపోయినట్లయితే దేవుని ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయి? దేవుడు ఎలియాని యోర్దాను నది పారుతున్న ప్రాంతం వెళ్ళమన్నాడు. దేవుడు అక్కడ కాకిని పంపించి అక్కడ పోషించాడు. ఎలియా వేరే ప్రాంతం ఎక్కడికో వెళ్ళి, దేవుడా నా కాకిని పంపించండి, దేవుడు పంపిస్తాడా? బాగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కాకి ద్వారా ఎలియాని పోషించాడు. అది మాత్రం కాకుండా ఆ తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు సారెపాతు విధురాలు ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నిన్ను పోషిస్తానన్నాడు. దేవుని మాటల్లో ఒక మాట యాడ్ అవడం కానీ ఒక మాట మైనస్ అవ్వడం కానీ ఉండదు. దేవుని మాట స్పష్టమైనది. దేవుని మాట పాలు కన్నా తెల్లది, అది తేనె కన్నా మధురమైనది. దేవుని బిడ్డలారా, ఆయన మాట చెప్పిన ప్రకారము సారెపాతు విధురాలింటికి వెళ్ళాడు. ఆవిడ దగ్గర వెళ్ళినప్పుడు ఆవిడేమి కన్నీళ్లు గారుస్తుంది, అంతే అంత పిండి ఉంది, అంతే అంత నూనె ఉంది, అది తిని చచ్చిపోవాలి, నేను నా కుమారుడు చచ్చిపోవాలన్నప్పుడు ఆ రొట్టెని నాకు తీసుకురా అని చెప్పాడు. ఆవిడ అన్నది, నాకు ఉన్న దాంట్లో నీకు ఇస్తానయ్యా అని చెప్పి తీసుకొచ్చి పెట్టింది. వెంటనే ఎలియా ఆవిడ్ని ఆశీర్వదించాడు. ఆ కరువు కాలం అంతా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆహారము కానీ ఎలాంటిది కూడా కొరత కాలేదు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. ఎలియా ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ఎలియా ప్రయత్నించిన ప్రతి ప్రయత్నములు కూడా దేవుని హస్తం ఉన్నది. ఆ తర్వాత ఆహాబు రాజు ముందు కనిపించాడు. రాజు ముందు కనిపించిన తర్వాత బలిపీఠం కట్టమన్నాడు. నువ్వు బలిపీఠం కట్టు, బయలుదేవత కోసం బలిపీఠం కట్టు, నా జీవం కలిగిన దేవుని కొరకు నేను కూడా
బలిపీఠం కడతానన్నాడు. 2 బలిపీఠం కట్టాడు. బయలుదేవత ఎలాంటి జవాబు ఇవ్వలేదు. వాళ్ళంతా ఉదయకాలం నుంచి మొర పెడుతున్నారు, ఒళ్ళు కోసేసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎలాంటి విషయము జరగలేదు. అయితే ఏలియా అన్నాడు, నీ దేవుడు ప్రయాణం అవుతున్నాడేమో, నీ దేవుడు చాలా బిజీగా ఉన్నాడేమో, నీ దేవుడికి చెవులు వినిపించలేదేమో అని చెప్పిన తర్వాత ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని కట్టి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. దేవా, ఇక్కడ నేను నిలబడి ఉన్నాను, ఒక శోధన సమయంలో నిలబడి ఉన్నాను, నీ నిమిత్తము నేను సవాలు వేసి నిలబడి ఉన్నాను. ఈ ప్రజల ముందు నన్ను సిగ్గుపరచొద్దు, ఈ ప్రజల ముందు నా తల వంచడానికి లేదు ప్రభువా, ఈ బలిని మీరు స్వీకరించండి అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేశాడు? ఆయన మనసులో ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ బలిపీఠాన్ని కట్టాడు, ఆ మాంసాన్ని పెట్టాడు, దాని మీద నీళ్లు పోసాడు, దేవుని వైపు చూశాడు. ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, దాన్ని కాల్చివేసింది. ఆ రోజు ఆ బయలుదేవత ప్రవక్తలందరినీ చంపేశాడు. ఆ యొక్క ఆహాబు రాజు ముందు చెప్పాడు, నా దేవుడే గొప్ప దేవుడు. ఆ గుండె వాళ్ళందరూ కూడా నీ దేవుడే నా దేవుడు అన్నట్టుగా వారందరూ జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. 3.5 సంవత్సరం వర్షము లేదు, 3.5 సంవత్సరము వర్షము లేదు. వీరొక శోధనలో ఉన్నారు. అయితే ఎలియా కర్మేల్ పర్వతం మీదకి వెళ్ళి ఆ చివరి భాగం వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎలియా ఎలాగో ప్రార్థన చేశాడు తెలుసా? ఆయన మోకరించి ఆయన తలని ఆ యొక్క కాలు మధ్యలో పెట్టుకొని జీవం కలిగిన దేవుని మొరపెట్టాడు. ఏ దేవతని ప్రార్థన చేసినా ఆ దేశంలో వర్షము రాలేదు, ఏ దేవతని మొరపెట్టినా ఆ దేశంలో ఎలాంటి మేలు జరగలేదు. అయితే జీవం కలిగిన దేవుని మొరపెట్టగా దేవుడు చెయ్యంత మేఘం పంపించాడు. ఎలియా ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు తెలుసా? ఒక అద్భుతమైన ప్రవక్త, దేవుడు పిలుస్తేనే ముందు వచ్చి కనిపించే ఒక అద్భుతమైన దైవ సేవకుడు, అంత పెద్ద ప్రవక్తని దేవుడు 7 సార్లు ప్రార్థన చేయగా దేవుడు ఆ తర్వాత జవాబిచ్చాడంట. జవాబు ఎలాంటి జవాబు? చెయ్యంత మేఘము ఆ దేశం మీదకి వస్తుందంట. మామూలు చెయ్యి కాదండి, ఇది జీవం కలిగిన దేవుని చెయ్యి. ఆ చెయ్యి వచ్చి ఎలియా మీద ఆగగా ఎలియా బలవంతుడయ్యాడు. ఎలియాకు ముందుగానే ఆహాబు రాజు రథాల మీద వెళ్ళిపోయాడు. ఎలియా దేవుని హస్తము తన మీద ఉండగా తను వేగంగా పరిగెట్టడం ప్రారంభించాడు. ఆహాబు రాజు కన్నా ముందుకు వెళ్ళి గమ్యానికి చేరాడు. దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైన పరిచర్య జరిగించిన ఎలియా ఇప్పుడు కన్నీటితో ఉన్నాడు. ఏంటి కన్నీళ్లు, ఏంటి బాధ అనే ప్రశ్న అడిగినట్లయితే ఇప్పుడు రాజు యొక్క భార్య యెజబెల్ అంటుంది, రేపు ఈ సమయానికి అంటే 24 అవర్స్ వారంటీ ఇస్తున్నాను ఎలియా, నువ్వు ఎక్కడున్నా నిన్ను చంపేస్తాను, నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను చంపేస్తాను అనే మాటని దూత ద్వారా పంపించాడంట. దూత ద్వారా ఆ రాణి పంపించడం చేత ఎలియాకి ఆ సందేశం అందుతనే ఎలియాలో భయం రావడం ప్రారంభించింది. ఎలియాకి చాలా భయపడిపోయాడు. ఎంతమందిని వాళ్ళ ప్రవక్తని చంపేశాడు, ఇప్పుడు వాళ్ళు ఏమి చేయబోతున్నారు, నన్ను ఏమైపోతాను అంటే చాలా ఆందోళన చెందిపోతున్నాడు ఎలియా. కన్నీటితో ఉన్నాడు. ఏమి చేయాలని తెలియక ఎలియాతో వచ్చే సేవకుని బెత్షెబాలో ఆగమని చెప్పి ఈయన ఒక రోజు ప్రయాణమై ఒక చెట్టు కింద కూర్చొని దేవుని మొర పెడుతున్నాడంట. ఒక చెట్టు కింద కూర్చొని దేవుని మొర పెడుతున్నాడు. ఎలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను ప్రార్థన చేయగా వర్షం ఆగింది. దేవా, నేను ప్రార్థన చేయగా విధురాలు భోజనం పెట్టావు. దేవా, ప్రార్థన చేయగా కాకిని పంపించావు. దేవా, ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. న్యాయంతో ఎవడు లేడు. ఆ రాణి ఏమో నా మీద ఉత్తరం పంపించని ప్రార్థన చేశాడా? లేదండి. ఎలియా తగ్గింపుతో ప్రార్థన చేశాడు. తగ్గింపు ప్రార్థన. దేవా, నా పితరుల కన్నా నేను గొప్పవాడిని కాదు, నా పితరుల కన్నా నేను గొప్పవాడిని కాదు, అబ్రహాము, ఈసాకు, యాకోబు కన్నా నేను గొప్పవాడిని కాదయ్యా. అయితే ప్రభువా, నేను ఆ యొక్క యెజబెలు నాకు వ్యతిరేకమైన చట్టాన్ని తీసుకొచ్చింది, సైనికుల్ని పంపించింది, 24 గంటల సేపులో నన్ను చంపేయాలని ఆలోచన ఆవిడ కలిగి ఉందని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఆ తర్వాత అంటాడు, ఇంత మట్టుకు చాలము, నా ప్రాణాన్ని తీసుకో, ఇంత మట్టుకు చాలయ్యా, ఈ కష్టము చాలయ్యా, ఈ కష్టము నేను భరించలేకపోతున్నాను, నేను చచ్చిపోతే బాగున్నాయ్యా, నా ప్రాణాన్ని తీసుకొని ఎలియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచించి చూడండి, ఎలియా సేవకుని బెత్షెబాలో వదలడానికి కనీసం ఒక రోజు ప్రయాణమై ఉంటుంది. మరుసటి రోజు ఒక రోజు ప్రయాణమై ఆ చెట్టు దగ్గర వెళ్ళాడు. ఎలియా ఇప్పటికే 2 రోజుల పైన దాటేసింది అనమాట. ఇప్పుడు 2 రోజుల తర్వాత కూడా ఎలియా ఏమంటున్నాడు, ఇంత మట్టుకు చాలయ్యా, నా ప్రాణాన్ని తీసుకో, చాలా
చాలా సార్లు మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే ఇబ్బందుల గురించి చూసి మనం ఏం చేస్తామంటే ఇలాంటి ప్రార్థన చేస్తాం. ఈ అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నాను దేవా, నా ప్రాణం తీసుకో. ఈ పిల్లల్ని నేను భరించలేకపోతున్నాను దేవా, నా ప్రాణాన్ని తీసుకో. దేవా, నా భర్తని తట్టుకోలేకపోతున్నాను, నా భార్య చేసే హింసలు తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోయే వరకు వీడికి ఇలాగనే ఉంటుంది, నా ప్రాణం తీసుకో ప్రభువా. ఎంతమంది మీరు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఎలియా కూడా మీలాగనే ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం కష్టాల గుండా వెళ్ళేటప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళడం కాదు, లోకస్తు దగ్గరికి వెళ్ళడం కాదు, దేవుడు లేడని చెప్పుకొని తిరగడం కాదు, దేవుడు నాకు ఉన్నట్లయితే ఎందుకు ఈ కష్టం వస్తుందని చెప్పుకొని మనము దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించడం కాదు. అయితే దేవునికి దగ్గరగా వెళ్ళడము, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండడం, దేవునికి ఆ ఇష్టమైన జీవితాన్ని కలిగి దేవుని దగ్గర మనం కుటుంబాలుగా ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన జీవితం ఉంటుందో దేవుడు అద్భుతమైన కార్యముని ఆయన మన పట్ల చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన అద్భుతమైన ప్రార్థన, మన ప్రార్థనలన్నింటినీ విని ఆయన జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. మనము కార్చే ప్రతి కన్నీటిని ఆయన చేతుల్లో లెక్క పెడతాడంట. నువ్వు కార్చే ప్రతి కన్నీళ్లు నీ మోకరించి దేవుని ముందు ఆయన ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన వింటున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమందు నీ యొక్క బాధ ఏమైనాను, నీ కష్టం ఏమైనాను, నీ సమస్య ఏమైనాను, ఈ రోజు నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ సమస్యను ఆయన చూస్తున్నాడు. చాలా సార్లు ఏమవుతుందంటే ఈ శనివారం రాత్రి అనేక ఇంట్లో సైతం దూరుతుంది అనమాట. వారం అంతట్లో పనిచేస్తుంటది, శనివారం రాత్రి ఇంట్లో దూరేసి లేనిపోని గలిబిల్లు చేస్తాడు. ఆదివారం సంఘంకి వచ్చి సమాధానం లేని పరిస్థితులు ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారు. ముఖం వాడిపోయి అసలు నా సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాడు, ఈ దుఃఖం నాకెందుకని మీలో ఎంతో మంది కూర్చుని ఉన్నారు. ఈ రోజు దేవుని దగ్గర నువ్వు మొరపెట్టగా ఆయన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నీ కష్టం ఏమైనాడు, నీ దుఃఖం ఏమైనాడు, ఆయన వెంటనే అద్భుతం చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఎలియా అంటున్నాడు, ఎంత మట్టుకు చాలయ్యా, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకో. ఇలాంటి బ్రతుకెందుకయ్యా, ఎంత మట్టుకు చాలు యేసయ్యా, నా ప్రాణాన్ని తీసుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. చాలా సార్లు కష్టాలు వచ్చినప్పుడు ఇలాగనే ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రభువా ఈ అప్పుల బాధ, ఎందుకు ప్రభువా నాకు ఉద్యోగం లేని పరిస్థితి, ఎంతో బాగుంటాను పెళ్లి చేసుకుంటానంటే ఈ భర్త ఈ భార్య చేసే పని చూసి తట్టుకోలేకపోతున్నాను. చాలా మంది ఒక మంచి కుటుంబంలో అమ్మాయిని తీసుకుంటే, ఒక మంచి కుటుంబంలో అబ్బాయిని తీసుకుంటే నా కుమారుడు బాగుంటాడు, నా కుమార్తె బాగుంటుంది, లేకపోతే నేను బాగుంటానని ఆలోచిస్తాం. అయితే అన్ని కూడా ఎదురు ఈత కొట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు ప్రభువా ఈ బ్రతుకు, ఎందుకు ప్రభువా ఈ బ్రతుకు, ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకున్నాను, ఇక్కడే ఆగిపోయాను ప్రభా, ఏంటి ప్రభా బ్రతుకు, దీనికి ముందే బాగున్నాను, ఇప్పుడు ఇంకా దారుణం అయిపోయింది, ఎందుకు ప్రభా ఈ బ్రతుకు, మా అన్నని నమ్మాను, మా అక్కని నమ్మాను, ఇతరులను నమ్మాను, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను అనుకుంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అనే దిగులుతో ఇక్కడ కూర్చుని ఉన్నావేమో. ఈ రోజు దేవుడు నీ ప్రార్థన వినబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఈ వర్తమానం అయిన తర్వాత మనము దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేయబోతున్నాం. ఎలియాలాగా మనము ఇంకా బలంగా ప్రార్థన చేయబోతున్నాము దేవుని బిడ్డలారా. ఎలియా అంటున్నాడు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకో. మీలో ఎంతమంది ఈ ప్రార్థన మీరు చేస్తుంటారు? ఒకవేళ చేతులు ఎత్తమంటే 100% అందరు చేతులు ఎత్తారు. ఎందుకంటే జీవితంలో ఎక్కడో ఒక దిక్క ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసి ఉండాలి, ఎక్కడో ఒక దిక్క ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసి ఉండాలి. అయితే దేవుడు ఆయన ఏం చేశాడంటే, ఈ అబ్బాయి ఎలియా ప్రవక్త చాలా దుఃఖంగా ఉన్నాడని దేవుడు ఎరిగి ఆయన దేవదూతని పంపించాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనము కష్టాలు ఉన్నప్పుడు దేవుడు దేవదూతలు పంపిస్తాడు. మనం శోధన లోపలికి వెళ్ళక ముందే మనం మోకరించి ప్రార్థన చేయాలి. మనం శోధన నుండి వెళ్ళక ముందే వాకింగ్ చేస్తూ ప్రార్థన చేయాలి. మనము శోధన గుండా వెళ్ళక ముందే సాష్టాంగంగా పడి ప్రార్థన చేయాలి. మనము శోధన గుండా వెళ్ళక ముందే ఆ చేతులు పరలోకం వైపు చేతులు పైకెత్తి మనము ప్రార్థన చేయాలి. నీతిమంతమైన జీవితం కలిగి ఆయన చేత పాపము క్షమాపణ పొందుకొని మనము దేవుని వైపు చూస్తూ మనము ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. తమిళనాడులో ఒక సిస్టర్ గారు ఉన్నారు, కొత్తగా పెళ్ళయిందంట. భర్త గారేమో లారీ డ్రైవర్. ఆయనకి ఏసై అంటే అస్సలు ఇష్టం ఉండదు, అసహ్యం అనమాట. ఏసై అంటే ఆయనకి వచ్చిందంతా తమిళ్ అనమాట. ఈవిడికేమో ఈవిడ పల్లెటూరులో బ్రతికింది కాబట్టి ఈవిడికి తమిళ్ తర్వాత ఏది రాదు. కొంతకాలమైన తర్వాత ఈ లారీ మీద పనిచేయడం చేత ఈ లారీ డ్రైవర్గా అనేక భాషలు నేర్చుకున్నాడు. ఈవిడేమో పల్లెటూరు గ్రామం విడిచి బయటికి రాదు. అయితే ఈవిడ భర్త గారు బయటికి వెళ్తేనే వెంటనే ప్రార్థనలో కూర్చుంటుంది. భర్త గారికి ఈ విషయం తెలియదు.
భాషలు మాట్లాడుతూ దేవుని ఆత్మచేత నింపబడి, దేవా నా భర్తని మార్చు ప్రభువా, నా భర్తని మార్చు ప్రభువా, నా భర్త మంచోడే కానీ ఆ తాగుడు తాగితేనే అలాగ అయిపోతున్నాడు ప్రభువా, నా భర్తగా చాలా మంచోడయ్యా, ఆయన్ని మార్చని ప్రార్థన చేస్తుంటుందండి. ఎవరితో ఎలాంటి గొడవలు కానీ సమాధానంతో ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు ఒకసారి భర్త గారు ఈయన మరలా లారీ మీద పనికి వెళ్తూ ఆగాడండి. ఆగేసి నేను వెళ్ళిన తర్వాత ఈవిడ ఎక్కడ దొరుకుతుందో ఏం చేస్తుందో చూద్దామని చెప్పి ఊర్లేని ఒక ఇంట్లో ఉండిపోయి మరుసటి రోజు వచ్చి చూశాడండి. రాత్రి వచ్చి చూస్తుంటే ఈవిడ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తుందంట. ఎక్కులు పెడుతూ ప్రార్థన చేస్తుంది. దేవా నా భర్త ఉద్యోగానికి వెళ్ళాడయ్యా, ఆయన జాగ్రత్తగా చూసుకోయ్యా, ఆయన స్టీరింగ్ మీద నీ హస్తాన్ని ఉంచయ్యా, ఆయన ప్రభా జాగ్రత్తగా మరలా నా పట్ల తీసుకురండి, నేను ఒంటరిగా ఉన్నానయ్యా, అయ్యా నా భర్తని ఆశీర్వదించండి ప్రార్థన చేయగా ఆయన విని అక్కడే మోకరించాడంట. ఆ కిటికీ దగ్గరే మోకరించాడంట. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నేను కూడా నీతో కలిసి సంఘానికి వస్తానండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన జీవితం మనుషుల్ని మార్చివేస్తుంది. కొంతమంది ఏమంటారు తెలుసా, భార్య బాగా ప్రార్థన చేస్తుందని చెప్పి ఈయనకి ఏదో దెయ్యం పట్టిందండి, అందుకని ఈయన ప్రార్థన చేయడు, ఈయన మంచోడు కాదండి, నా అంత భక్తి లేదండి, ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నాను, ఇలాంటి ఆవిడని ఎందుకు చేసుకున్నాను అని శపిస్తుంటే మనుషులు మారరండి. మనుషులు మాటల చేత మారరు, మనుషులు క్రియల చేత మారరు, మనుషులు ప్రార్థన చేత మారుతారండి. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు 3వ అధ్యాయం వరకు అక్కడ రాయబడింది అంటే, ఒక వ్యక్తి విత్తనం నాటుతాడు, ఇంకొక వ్యక్తి నీళ్లు పోస్తాడు, వృద్ధిని కలగ చేయవాడు యెహోవాయే, ఆయన తప్ప ఒక వ్యక్తిని రక్షించడానికి ఎవరు కూడా కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్నో ఛానల్స్ ద్వారా టీవీ ద్వారా వర్తమానాలు వెళ్తున్నాయి లోకమంతటికి. ఎంత ప్రసంగాలు చేసినా దేవుడి వాక్యము చేత ఒక వ్యక్తితో మాట్లాడకపోయినట్లయితే దేవుని కార్యాలు మనము చూడలేము. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా మన జీవితం గురించి మనం ప్రార్థన చేయాలి. మన హృదయంలో మనం బలిపీఠం కట్టాలి. మనము ప్రార్థనలో సమయం గడపాలి. అజపాత్రం కాకుండా కుటుంబంగా మనము కలిసి దేవుని మహిమపరచాలి. కుటుంబంగా మనం ప్రార్థన చేసి దేవుని మహిమపరచాలి. కుటుంబం నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అందుకని ప్రతి 2వ శనివారము ప్రత్యేక కుటుంబ ఆశీర్వాదము ఉపవాస ప్రార్థనగా దాన్ని నియమించడం జరిగింది. అనేకులు వస్తున్నారు, అనేకులు వచ్చి కన్నీటితో ప్రార్థన, దాదాపు 2 గంటల సేపు ప్రార్థన అండి, కంటిన్యూస్ గా దేవునితో మాట్లాడే అనుభవాన్ని. దానికన్నా గొప్ప అనుభవం ఎక్కడ దొరకదు. దేవుని బిడ్డలారా, కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయాలి. 3వ బలిపీఠం దేవుని మందిరంలో మనం ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో ప్రార్థన చేయడం చేత గొప్ప గొప్ప కార్యాలు చూస్తాము. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేస్తామో దేవుడు మన రాష్ట్రాన్ని దీవిస్తాడు, మన దేశాన్ని దీవిస్తాడు, మన కుటుంబాల్ని ఆయన దీవించే దేవుడిగా ఉన్నాడు. ఎలియా ప్రార్థన చేయగా దేవుడు దేవదూత పంపించాడు. ఎలియా లెమ్ము అని చెప్పి ఎలియాకి భోజనం పెట్టారు. ఎలియా తిన్న తర్వాత మరలా పడుకున్నాడు. పడుకొని మరలా లెగిసినప్పుడు ఎలియా దగ్గర దేవదూత వచ్చి, ఎలియా భోజనం చేయి, లెగి ఎలియా, ఎందుకంటే 1 రోజు ప్రయాణం నువ్వు చేయాలి, ఆ ప్రయాణంలో నేను నీకు తోడై ఉంటాను, యెహోవా నీకు దర్శనం అవబోతున్నాడు, ప్రత్యక్షలు చూడబోతున్నావు అని చెప్పినప్పుడు ఎలియా వెళ్ళి హోరే పర్వతం దగ్గర వెళ్ళాడు. 40 రాత్రులు పగళ్ళు ఎలియా ప్రయాణం చేసిన తర్వాత హోరే పర్వతం దగ్గర దాక్కున్నప్పుడు దేవుని సన్నిధి దాటి వెళ్ళిందంట. దేవుని సన్నిధి ఎప్పుడైతే దాటి వెళ్ళిందో ఎలియా అనుభవించాడు అనమాట. ఈ శక్తివంతమైన దేవుడు, ఈ బలమైన దేవుణ్ణి అక్కడ కనుక్కున్నాడు. ఆ రోజు దేవుడు ఆయన తాకాడు. ఆ తర్వాత ఎలీషాని దేవుడిచ్చాడు. ఆఖరిగా ఎలియా చనిపోయాడా? లేదండి, ఎలియాకి మరణమే లేదు. ఎలియాని దేవుడు ఆయన అగ్ని రథాల చేత ఆయన్ని పరలోక రాజ్యం తీసుకువెళ్ళాడంట. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదామండి. ఒక వ్యక్తి చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటే దేవుడేమన్నాడు? ఒరేయ్, నువ్వు చచ్చిపోవు, ఏం కావు, నేను అగ్ని రథాల చేత నేను తీసుకువెళ్తాను, అగ్ని రథాల చేత తీసుకెళ్తాను. చరిత్రలోనే ఇద్దరు అలాగే జరిగింది. ఒకటి ఆనోకు, రెండోది ఏలియా. వీరిద్దరు కూడా దేవుని రాజ్యంలో డైరెక్ట్ గా వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శోధనలోకి వెళ్ళక ముందే ఏలియా ప్రార్థన చేయడం చేత దేవుని యొక్క మేలుని పొందుకున్నాడు. రెండో వ్యక్తి గురించి మనము చూడబోతున్నాం. ఈ వ్యక్తి గురించి చదివినప్పుడు నాకు చాలా
ముద్దేసింది అనమాట. ఇంత చక్కగా ఎలా ప్రార్థన చేశాడు. అందరూ బైబిల్ గ్రంథం తీసుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము మనం చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కురుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదననుకొంటిని. ఇక్కడ మనము చూసినట్లయితే అందరూ నా వైపు చూడండి. ఇక్కడ యోనా ప్రార్థన చేస్తున్నాడు. యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? యోనా చేప పొట్ల నుంచి ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు ఇంత పెద్ద పనిష్మెంట్ రావడం జరిగింది? ఎందుకు చేపల పొట్టలో ప్రార్థన చేయాలి? ఏలియాలాగా చెట్టు కిందను, ఏలియాలాగా పర్వతం మీదను, ఏలియాలాగా యోర్దాన్ నది పారుతున్న ప్రాంతము, హోరే పర్వతము, లేకుంటే యోర్దాన్ నది దాటుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాల్సిన వ్యక్తి ఈయన ఎందుకు చేప పొట్టలో నుంచి ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎందుకంటే శోధన రాకముందే ప్రార్థన చేయలేదు కనుక. ఆయన శోధనలో పడిపోయే సమయంలో దేవుని వైపు చూడకుని, దేవునికి ఇష్టానుసారంగా జీవించుకుని, నా ఇష్టం నా జీవితం అని జీవించాడు. వెళ్ళి చేప పొట్టలో పడిపోయాడు అనమాట. యోనాకి దేవుడు ఒకసారి నోరు తెరిచి మాట్లాడాడంట. యోనా, యోనా, నువ్వు ఏం చేస్తావంటే నినివే పట్టణానికి వెళ్ళాలి. అక్కడ నా ప్రజలు ఉన్నారు. వారు పాపం విస్తరించబడింది. వారు పాపం నా కంటి ముందు కనిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి ఆ ప్రదేశాన్ని నేను నాశనపరచబోతున్నాను అనే సందేశం తీసుకువెళ్ళి చెప్పమంటే యోనా అంటాడు, ఏంటయ్యా నాకు పని బాటలేదు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నాకు ఎన్ని కోచింగ్ క్లాసులు ఉన్నాయి, నీ ఎంత కష్టపడి చదువుతున్నాను, నాకు ఎంత పెద్ద ఉద్యోగము, నాకు ఎంత పెద్ద శాలరీ, నా బ్రతుకేంటి? నేను వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళడం ఏంటి? వాళ్ళు నాకు పరమ శత్రువులు, వారు నాకు తరం వెంబడ తరం వారు నాకు శత్రువులు. వాళ్ళ దగ్గర వెళ్ళి బాగైపోతారా లేదంటే పాడైపోతారా నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళు పాడవడమే మంచిది అనుకున్నాడు ఈయన అనమాట. అయితే ఏం చేశాడు యోనా? దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. దేవుడు చెప్పిన మాటను వినలేదు. దేవునితో మరలా మాట్లాడడానికి రాలేదు. దేవునితో మరలా ప్రార్థన చేయడానికి, దేవునితో మాట్లాడడానికి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది. దేవుడు యోనా ఎక్కడున్నాడని చూస్తే యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోవడానికి ఏం చేశాడంటే తర్షీషుకి వెళ్ళి ఒక ఓడనెక్కాడట. ఆ ఓడలో టికెట్ కొనుక్కొని కింద భాగంలో పడుకున్నాడు. కింద భాగంలో ఏముంటుందంటే కార్గో ఉంటుంది అనమాట. అంటే లగేజీలన్నీ కూడా కింద భాగంలో పెడతారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ షిప్ ప్రయాణమై వెళ్తుంది. బాగుంది, చాలా పెద్ద షిప్, టైటానిక్ షిప్ లాంటిది అనమాట ఇది. ఆ కాలంలో చాలా పేరు పొందిన షిప్. బాగానే ఉంది ప్రయాణం. ఏక యోనా చక్కగా గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను కదా. దేవుని సన్నిధి ఎంతో దూరం వెళ్ళినా ఆయన సన్నిధి అక్కడ ఉందంట. మన ఆకాశంలో దాక్కుని అక్కడ ఉన్నాడంట, భూమిలో దాక్కున్నా ఆయన అక్కడ ఉన్నాడంట. ఆయన సృష్టి అంతా వ్యాపించబడిన దేవుడు. అందుకని ఆయన సర్వవ్యాపి అని ఆయన పిలుస్తామన్నమాట. ఆయన అన్ని దిక్కులు ఆయన కనిపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో యోనా ఏం చేస్తున్నాడు? బాగా నిద్రపోతున్నాడు. యోనాని దేవుడు లేపాలి. లేపడానికి ఏం చేయాలి? దేవుడు వెంటనే ఆ సముద్రం మీద భయంకరమైన తుఫాను గాలిని పంపించాడు, భయంకరమైన వర్షాన్ని పంపించాడు. ఓడ వణిగిపోతుంది, సముద్రం అంతా వణిగిపోతుంది. ఎందుకు తెలుసా? దేవుడు మాటను పంపించాడు అనమాట. దేవుడు చెప్పగా సముద్రం లోబడుతుంది, గాలి లోబడుతుంది. యేసు ప్రభు వారు అలాగనే ఒకసారి పడవ మీద వెళ్తున్నారంట. శిష్యులందరూ అక్కడే ఉన్నారు. యేసు ప్రభు వారు యోనాలా కాసేపు పడుకుందామని పడుకుంటేనే అక్కడ అలలు తుఫాను భయంకరంగా వస్తుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో శిష్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. బోధకుడా లెమ్ము, మా ప్రాణాలు పోతున్నాయన్నప్పుడు యేసు ప్రభు వారు లెక్స్ ఏమన్నారు తెలుసా? అల్ప విశ్వాసులారా అని చెప్పి ఆ చెయ్యి ఆ యొక్క గాలి వైపు, వర్షం వైపు చాపగా గాలి, వర్షము, సముద్రము నిశ్శబ్దం అయిపోయిందంట. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎంత అద్భుతం చూసారా? కష్టాలు రాకముందే ప్రార్థన చేయాలి. మనము నాశనము రాకముందే శిష్యుల వలె ప్రార్థన చేయాలి. యోనా చేయట్లే, చక్కగా పడుకున్నాడు.
నిద్రపోతున్నాడు. ఏమవుతుందో చూద్దాం, నేను దేవుని సన్నిధానం నుంచి పారిపోతున్నాడు, ఏమవుతుందో నేను చూసేస్తాను అనే ఆలోచనతో యోనా బాగా పడుకున్నాడు. దేవుడు ఎక్కడ తట్టాడంటే పైన వాళ్ళందరినీ తట్టి లేపుతున్నాడు. ఎవడెవడు పడుకున్నాడు, ఎవడెవడు రిలాక్స్డ్గా కూర్చున్నాడు, అందరికీ ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ మరణం వస్తుందో అక్కడ ఎలాగుందంటే ఏ సమయంలో ఏ క్షణములో అక్కడ మరణ దూత తిరుగుతుంది అనమాట. అందరినీ లేపేయడానికి కనిపెడుతుంది. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తి దేవుని సన్నిధి నుంచి పారిపోవడం చేత. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పైనంతా ఆందోళన చెందుతున్నారు. అందరూ కూడా వారు దేవుణ్ణి పిలుస్తున్నారు. ఎవరికి జవాబు రాలేదు. కిందకి వెళ్ళాడు. కెప్టెన్ అంటున్నాడు, ఒరే నిద్రపోతూ లేగరా బాబు, నీకు ఎక్కడ నిద్ర వస్తుంది? పైన అందరూ ఏడుస్తూ వాళ్ళ దేవుణ్ణి మొరపెడుతుంటే నీకు నిద్ర వస్తుందని ముఖానికి లెగ్సి నువ్వు కూడా ప్రార్థన చేయి లేగో అంటున్నారంట. ఎవరితో చెప్పేస్తాడు తెలుసా? కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోతే పరాయోడితో దేవుడు చెప్పిస్తాడు. ఏరా ఇన్ని సమస్యలు ఉన్నాయి, నీ దేవునితో మాట్లాడచ్చు కదా అని మనోళ్ళు చెప్పరండి. ఆఖరికి పరాయోడితో చెప్పిస్తారు. ఇప్పుడు యోనా పైకి వచ్చాడు. అందరూ చీటీలు వేస్తున్నారు. ఎవరి పేరు వస్తుందో దాన్ని కనిపెడితే ఆ చీటీలో యోనా పేరు వచ్చిందంట. ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు యోనాను అడుగుతున్నారు, కూర్చోబెట్టారు. అందరూ చుట్టూ కూర్చోబెట్టి, ఒరే ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి సంగతిని అడిగితే యోనా అన్నాడు, నేను ఇబ్రియుడినండి, నేను జీవం కలిగిన దేవుని యొక్క ప్రవక్తని, నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను. ఎంత భయంకరం చూడండి. నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను, టర్షుకి ప్రయాణం అవుతున్నాను. మీకు ఈ వలలు, ఈ వర్షము, ఈ తుఫాను ఆగాలంటే నన్ను తీసి నీళ్ళలో పడేయండి అంటున్నారు. వాళ్ళకి భయం వచ్చింది. వీడు ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్తేనే ఇంత గొడవ అంటే వీడిని తీసి నీళ్ళలో పడేస్తే మనందరిని చంపేస్తాడు. వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అనే విషయాన్ని ఆ రోజు వారందరూ తెలుసుకున్నారు. ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏమి చేయాలంటే ఈ తుఫాన్ ఇంకా వేగంగా కొడుతుందన్నమాట. ఎందుకంటే దేవుడికి ముందుగా తెలుసు యోనా సముద్రంలో పడతాడని. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా సార్లు మీ పిల్లలు కూడా నాకు స్పెషల్ క్లాస్ ఉందమ్మా, ఆదివారం అస్సలు ఖాళీ లేదు, మా మేడం గారు స్పెషల్గా అవుతున్నారంటారు. ఆదివారం వాళ్ళ క్లాస్కి వెళ్ళారని మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? వారు సినిమా థియేటర్లో మొదటి టికెట్ కొనుక్కోవడానికి అమ్మాయిని పక్కన పెట్టుకొని అబ్బాయిని పక్కన పెట్టుకొని అందరిని తోసేసుకొని లోపల కూర్చొని విజిల్ వేసి బయట నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి, అమ్మా నేను చాలా చదివేశానమ్మా అంటే, అవునమ్మా ఇదిగో హార్లిక్స్ కలిపాను తాగని చెప్పేవాళ్ళు చాలా మంది. నీ బిడ్డలు దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారా? నీ బిడ్డలు దేవుని సన్నిధానికి దూరం అయిపోతున్నారా? చాలా మంది భార్యలు ఏం చేస్తున్నారు, నీ భర్తని ఉద్యోగాన్ని పంపిస్తున్నారు, ఆదివారాల్లో వ్యాపారం కొట్టు తెరవమంటున్నారు. ఎందుకు? 4 రూపాయలు వస్తుందని. దేవుని సన్నిధి నుంచి పారిపోయినప్పుడు మనకి నష్టము కలుగుతుంది. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధి నుంచి పారిపోయేటప్పుడు మనము శోధన గుండా వెళ్తాం. దేవుని సన్నిధి నుంచి పారిపోయేటప్పుడు మనకి కీడు వస్తుంది. దేవుని సన్నిధి నుంచి పారిపోయేటప్పుడు మన మేలన్నీ కూడా కీడుగా మారుతాయి. దేవుని బిడ్డలారా, ఈ ఓడలో ఉండే సామాన్లన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అన్ని సముద్రంలో తేలాడుతున్నాయంట. ఆస్తులు బంగారం అంతా తీసి బయటపడేస్తున్నారు. వద్దురా బాబు, నేను బ్రతికితే చాలు అనుకుంటున్నారు ఓడలో ఉండేవారు. వీడంటాడు, ఇవన్నీ ఎందుకు పడేస్తారయ్యా, నన్ను తీసి బయటపడేయండి అంటున్నాడు. నన్ను తీసి బయటపడే, నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను, ఇవన్నీ నా దేవుడు నా కోసమే చేస్తున్నాడు. ఇప్పుడు వీరికి అందరికి భయమైంది. తీసి బయటపడేశారు. బయటపడేస్తేనే నోరు తెరుచుకుని ఒక చేప, పెద్ద తిమింగిలి, పెద్ద చేప కనిపెడుతుంది. అలాగే లబక్క నోట్లు వేసేసుకుంది. ఇప్పుడు దీన్ని చూస్తేనే వాళ్ళకి భయం వేసింది. ఎందుకంటే వెంటనే నిశ్శబ్దం వచ్చిందంట. అలల్లో నిశ్శబ్దం, సముద్రం అంతా నిశ్శబ్దం, గాలి నిశ్శబ్దం, వర్షము రావట్లేదు. వీరందరికీ భయం వేసి అక్కడే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం. అయ్యో దేవా, మీది నీవే దేవుడవు, నువ్వు తప్ప వేరే దేవుడు లేడు. ఇదిగో నేను మొక్కుబడి చేసినన్నీ నీకు ఇచ్చేస్తాను. వాళ్ళందరూ తెలుసుకున్నారు ఈయన జీవం కలిగిన దేవుడని. యోనాకి అర్థం కాల. యోనా చచ్చిపోతాడేమో అనుకున్నాడు. యోనా ఇలాగ ప్రార్థన చేయలే, ఇంత మట్టుకు చాలని ప్రార్థన చేయలే. చచ్చిపోతే బాగుంది అనుకున్నాడు. నీళ్ళలో పడాడు. నీళ్ళ చూస్తే పెద్ద చేప నోరు తెరుచుకుంది. వెంటనే అలా తీసి నోట్లో పడేసుకుంది. జాగ్రత్తగా ఆ చేపకి ఎంత అద్భుతం అంటే, ఆ చేప కొరక్కున్నట్టుగా అలాగ లబక్కని వేసుకుంది అనమాట నోట్లో. ఇప్పుడు పొట్టలోకి వెళ్ళిపోయాడు యోనా. ఆలోచించి చూడండి, మీరు ఎప్పుడన్నా జారుతున్న ప్రాంతం, బాగా మురికై నాజు పట్టిన ప్రాంతం,
అలాగే ప్రాంతంలో జారితే ఎలా ఉంటుంది, స్వయ్యని వెళ్ళి టపాలంటది అనమాట. ఇప్పుడు అలాగే మనోడు జారుతూ అలాగా జారే బండిలాగా లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడ చూసినా జారుతుంది, ఎక్కడ చూసినా నీళ్లు. ఆ చేప తిన్నది తినకుండా అన్ని తింటుంది. చేప అంటేనే చేపలన్నీ లోపలికి వస్తున్నాయి, అంటేనే చేపలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి ఒక చేపలో ఉన్నాడు. ఇప్పుడు యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? చేప పట్టులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ చేప పట్టు గురించి ప్రత్యేకంగా చాలా విషయాలు రాయబడినాయి. సముద్రం ఎలాగుంటుందంటే, చాలా మందికి సముద్రం గురించి తెలియదు. సముద్రం మీరు బీచ్కి వెళ్ళారనుకోండి, బీచ్ కొంచెం లోపలికి వెళ్ళే వరకు బాగానే ఉంటుంది. అయితే ఒకేసారి ఒక లోయ ఉంటుంది అనమాట. ఆ లోయలోకి పడిన వాడు లెగలేడు. సైంటిస్టులు చెప్తారు, లోకంలో మౌంట్ ఎవరెస్ట్ అనే పర్వతము చాలా పెద్ద పర్వతం అంట, కొన్ని వేల అడుగులు. అయితే దానికన్నా లోతైన పర్వతాలు సముద్రంలో ఉన్నాయంట అండి. దానికన్నా లోతైన స్థలము సముద్రంలో ఉందంట. ఆలోచించి చూడండి. మన పోయిన వారంలో శంకరాగుప్తం అనే ప్రాంతంలో సభల్లో వాక్యం అందించడానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ పాస్టర్ గారు, బిషప్ పాస్టర్ గారు విల్సన్ గారితో మాట్లాడుతూ కారులో వెళ్తున్న సమయంలో, అయ్యా ఇక్కడే బీచ్ ఉందండి, బీచ్ దగ్గరే మీటింగ్లు అన్నారు. చాలా సంతోషమండి. ఈ బీచ్ లో మా యవనస్తులందరూ ఒకసారి తీసుకొస్తాను, ఇక్కడ బీచ్ లో ఆటలాడచ్చు అంటే, ఆ బీచ్ లో ఆటలాడడానికి లేదండి, ప్రభుత్వ వారు ఆ బీచ్ ని బ్యాన్ చేశారు అన్నారు. ఎందుకయ్యా అని అడిగితే, ఆ బీచ్ లో కొంచెం నడుస్తేనే ఒక భయంకరమైన లోతైన ప్రాంతం ఉందంట. ఆ లోతైన ప్రాంతంలో పడిపోయి చాలా మంది చచ్చిపోతున్నారంట. కాబట్టి అక్కడ ఎవరు వెళ్ళొద్దని రెడ్ బోర్డు తగిలించారండి అన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోనా ఎక్కడున్నాడంటే చేప పట్టులో ఉన్నాడు. యోనా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకాలం ప్రార్థన చేయంటే చేయలేదు, కానీ ఇప్పుడు యోనా నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నా యొక్క స్వరము వినుదేవా, నేను చేప పొట్లో నుంచి నేను మాట్లాడుతున్నాను. అది మాత్రం కాకుండా సముద్రము గుండులో నుంచి, సముద్రపు లోయల నుంచి నేను మాట్లాడుతున్నాను. నా చుట్టూ నీళ్లు ఉన్నాయి, నా చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఈ చేప నోరు తెరిచినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తాయి. చేప నోరు మూసినప్పుడు ఏమవుతుంది? నీళ్ళన్నీ బయటకు వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఎలాగుందంటే ఈయన పరిస్థితి, చుట్టూ నీళ్లు చుట్టుకున్నాయి, అంధకారమైన చీకటిలో ఉన్నాడు, సముద్రము పొట్టులో ఉన్నాడు అనమాట, సముద్రపు లోయలో ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడి నుంచి ప్రభా నీ కన్ను దృష్టి నుంచి నేను దూరంగా వెళ్తున్నాను అయ్యా, నీ దేవునికి ఆలయం వైపు నేను చూసి నేను నిన్ను మొర పెడుతున్నాను అని యోనా ప్రార్థన చేస్తున్నాడు. 5-6 వచనాలు చదివిందాం. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతంలో పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. ఇక్కడ మరలా యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అంతా ఎన్ని రోజులు చేశాడంటే 3 రోజులు చేశాడనమాట. ఈ ప్రార్థన, ఈ 3 రోజుల యాత్రలో మాట్లాడిన ప్రార్థన. ఈ ప్రార్థన మామూలు ప్రార్థన కాదండి, ఎవడన్నా చచ్చిపోతుండగా ప్రార్థన చేసే ప్రార్థన ఇది. కాబట్టి ఆలోచన చూడండి. ఇక్కడ అంటున్నాడు యోనా, అయ్యా నేను భయంకరమైన పర్వతాల మధ్యలో నేను సంచరిస్తున్నాను. ఈ చేప అంటే ఎక్కడ తిరుగుతుంది? పర్వతాలు, సముద్రంలో ఉన్న పర్వతాల మధ్యలో సంచరిస్తుందంట. ఇది ఆ యొక్క భూలోకంలో ఉన్న గర్భమందు నేను ఇక్కడ వసిస్తున్నాను. ఇక్కడ ఎలాగుందంటే నాకు జైలు లాగా ఉంది ప్రభా. ఈ జైలు నుంచి నేను ఇంకెన్నటికీ బయటికి రాలేని పరిస్థితుల్లో ఇది కనిపిస్తుంది. అది మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న నాజు అది ఏమైందంటే తన గొంతంతా చుట్టుకున్నదంట. ఆలోచన చూడండి, నాచే ఒకలాగా మురిగ్గా ఉంటుంది. కాబట్టి ఇది గొంతంతా చుట్టుకుంటే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చూడండి. ఒక పేగు లాంటిది గొంతంతా చుట్టుకున్నది. ఇప్పుడు ఏమి చేయాలని అర్థం కాలే. దాన్ని తీస్తున్నాడు. దేవా ఎందుకు దేవా ఈ పరిస్థితి? సమీప కాలంలో ఒక ఆర్టికల్ నేను చదివాను. ఒక ఆవిడంటే అమెరికా దేశంలో ఆవిడ ఏం చేసిందంటే ఒక పామును పెంచడం ప్రారంభించిందంటే. చాలా మంది పిల్లులు పెంచుతారు, కొంతమంది తొండలు పెంచుతారు, కొంతమంది తాబేలు పెంచుతారు, కొంతమంది కుందేలు పెంచుతారు. ఈవిడేమో పాములు పెంచుద్ది అనమాట. ఇంట్లో ఒక పామును కొనుక్కున్నది. ఈవిడ పెళ్లి చేసుకోలేదు, భర్తకు బదులుగా పాముని పక్కన పెట్టుకొని పడుకుంటుంది అనమాట. ఈ పెద్ద పాము, ఈ పాముని చాలా ముద్దుగా పెంచుద్ది. డైలీ పాముకి మంచి భోజనం పెడుతుంది అనమాట. మెల్లమెల్లగా
ఈ చిన్న పాము మెల్లమెల్లగా పెద్దదవడం ప్రారంభించింది. ఈ చిన్న పాముగా ఉన్న సమయం నుంచి కూడా ఈవిడ్ని చేతిని చుట్టుకొని పడుకుంటుంది అనమాట. కూర్చు పెద్దదైన తర్వాత కాలు చుట్టుకొని పడుకుంటుంది. ఇలాగనే ఈవిడికి అలవాటు అయిపోయింది. పాము లేకుండా ఎక్కడికి వెళ్దు, పామును ఒక బాక్స్ లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. ఇలాగ చేస్తూ వచ్చిందనమాట. ఒక సంవత్సరం దగ్గర అయిన తర్వాత ఒకసారి ఈ పాము 7 రోజులు భోజనం చేయడం మానేసిందంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఈవిడికి చాలా బాధేసింది. ఈ పాము ఏమో ఏది పెట్టినా తినట్లేదు, ఈవిడ ఒళ్ళంతా చుట్టుకొని పడుకుంటుంది, ఈవిడిని అస్సలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎప్పుడు బొస్సు విడిచిపెడుతూనే ఉంది, బుస్ అంటూనే ఉంది, అస్సలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈవిడ చేతులు చుట్టుకుంటుంది, కాళ్ళు చుట్టుకుంటుంది, ఒళ్ళంతా చుట్టుకుంటుంది, ఎప్పుడు చూసినా ఈవిడ ముఖమే చూస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది. ఇలా చేస్తుంటే ఈవిడ ఏమి చేయాలని అర్థం కాక డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ గారు నేను ఎలకేసానండి, మాంసం వేసానండి, ఈ యొక్క పాము అస్సలు తినట్లేదండి, రాత్రంతా నన్ను చుట్టుకొని పడుకుంటుందండి, అస్సలు కంటికి నిద్రపోవట్లేదు, నాకు నిద్ర రావట్లేదండి, ఎప్పుడు చూసినా ఒక శబ్దం చేస్తుంది అనే విషయాన్ని ఆవిడ చెప్పడం ప్రారంభించిందంట. అప్పుడు డాక్టర్ గారు అడిగారంట, అమ్మా ఈ పాము ఎన్ని రోజుల నుంచి తినట్లేదండి? 7 రోజులు తినట్లేదు. మంచిదమ్మా. రెండో ప్రశ్న ఏంటంటే, ఈ పాము రాత్రంతా సాగుతూ నీ ఒళ్ళంతా చుట్టుకొని పడుకుంటుందా అంటే, అవునండి, ఆ చిన్నదాని నుంచి కూడా అలాగనే అలవాటు. చిన్నప్పుడు వేళ్ళు చేతులు చుట్టుకునేది, తర్వాత కాళ్ళు చుట్టుకుంటుంది, ఇప్పుడు ఒళ్ళంతా చుట్టుకొని పడుకుంటుందండి, నాకు అదే అలవాటు అయిపోయిందని అన్నదంట. మంచిదమ్మా. తర్వాత ఈ పాము నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఎప్పుడు నిన్ను చుట్టుకొని నిన్నే అత్తుకొని పడుకుంటుంది కదా అన్నప్పుడు, అవునండి అని అన్నది. అప్పుడు ఈ డాక్టర్ గారు చెప్పారంట, ఈ పాము నేను ఎప్పుడు మింగేద్దామని 7 రోజులు కనిపెడుతుందమ్మా, 7 రోజులుగా కనిపెడుతుంది. నిన్ను మింగితే తను జీర్ణించగలదా? నిన్ను మింగితే, ఒకేసారి మింగితే నీ యొక్క జీవితమే నాశనం అవ్వాలని ఈ పాము ప్రయత్నిస్తుందని చెప్పినప్పుడు ఈవిడికి భయం వేసిందంట. ఈ పాముని ఎంతగా ప్రేమించి పెంచింది. ఈ పాము తనకు ఒళ్ళంతా చుట్టుకున్నది. ఈ పాము ఇప్పుడు ఏం చేస్తుంది? తనని తిని నాశనపరచాలనుకున్నది. అయ్యో నేను తప్పు చేశాను అని ఆ పాముని తీసుకొచ్చి నరికి చంపేసిందంట. దేవుని బిడ్డలారా, పాపం కూడా అలాంటిదే. దేవుని నుంచి దూరం అయినప్పుడు బాగుంటుంది, దేవునికి ఇష్టమైనవి మన దగ్గర లేనప్పుడు బాగానే ఉంటాయి. మెల్లమెల్లగా చెయ్యి, కొన్ని వేళ్ళు, నోరు, లేకపోతే ఇంకొకటి చుట్టుకుంటుంది. కొంతకాలం అయిన తర్వాత నీ ఒళ్ళంతా చుట్టుకొని నేను నరకానికి నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మెల్లమెల్లగా నడిపిస్తుంది. ఒక సిగరెట్ అలవాటు కావచ్చు, ఒక బూతు మాటలు కావచ్చు, లంచాలు తీసుకోవడం కావచ్చు, మోసగించడం కావచ్చు, ఇతరుల ఆస్తులు ప్రోజరీ చేయడం కావచ్చు, అమ్మని నాన్నని వేధించడం కావచ్చు, ఎలాంటి పాపమైనను మెల్లమెల్లగా ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క యోనా యొక్క జీవితం ఎలాగుందంటే, తన యొక్క గొంతు చుట్టుకొని ఉందంట నాచు. ఈ కాళ్ళు ఎంతమంది మీ అప్పులు బాధలు మీ గొంతుకు చుట్టుకొని ఉన్నాయి ఒకసారి ఆలోచించి చూడండి. ఇంటిలో బ్రతకలేని పరిస్థితులు, మీ గొంతు చుట్టుకున్న పరిస్థితులు ఎంతమంది ఉన్నారు? మీ యొక్క కుటుంబంలో సమాధానం లేకుండా ఎంతోమంది గొంతు చుట్టుకున్న పరిస్థితులు ఉన్నారు. కారణం ఎందుకంటే అది భయంకరమైన శాపము. దేవుని బిడ్డలారా, మీరు శోధన కాలంలో వెళ్ళకముందే మీరు మోకరించినట్లయితే ఆ నాసు మీ గొంతు చుట్టుకు ముందే మీరు దేవుని మొరపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక యోనా అంటున్నాడు, దేవా నన్ను రక్షించగలిగిన, ఈ లోతైన ప్రాంతం నుంచి నన్ను రక్షించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే. ఎంతకాలమైంది? ఇప్పుడు దాదాపు 2 రోజులు అయిపోతుంది ఈ ప్రార్థన చేయడానికి. అప్పుడప్పుడు అలా బయటకు వస్తున్నాడు, మరలా లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు. నీళ్లు నిండినప్పుడు పైకి వస్తున్నాడు, నీళ్లు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఈ చేప కూడా ఒకలాగా బాధేస్తుంది, లోపల గలిబిలిగా ఉంది, ఒళ్ళు పొట్టంతా తిప్పేసినట్టుగా ఉందన్నమాట. జీర్ణం కూడా అవ్వట్లేదు ఇక చేపకి. ఇలాంటి పరిస్థితుల్లో మరలా యోనా ప్రార్థన చేస్తున్నాడు. 7-8 వచనాలు చదివిందాం. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి వారు తమ కృపాధారమును విసర్జింతురు. ఇక్కడ యోనా అంటున్నాడు, when my soul faint within me. అంటే ఒక వ్యక్తి మీరు ఎప్పుడైనా చచ్చిపోయే స్థాయికి వచ్చినప్పుడు ఎలాగుంది ఎప్పుడైనా చూసారా? చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను ఒకసారి అలాగనే ఈత కొట్టడం రాదు నాకు, నేను నీళ్ళలో మునిగిపోయాను, ఇక అయిపోయింది అనుకున్నాను. నా భార్యకు వచ్చు, నాకేమో రాదు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయాను, ఆవిడ ఎక్కడో లాగింది అనమాట ఒకసారి. అలాగా ఊపిరిపోయే సమయంలో చాలా బాగుంటుందండి. మీరు కూడా ప్రయత్నిస్తారా? ఎప్పుడు ఆ పని చేయొద్దండి. దేవుని బిడ్డలారా, ఒక ప్రాణం వెళ్ళే సమయం అనమాట. ఫెయింట్ అయిపోతున్నాడు ఈయన.
ఎలా ఫెయింట్ అయిపోతున్నాడంటే కళ్ళు తిరిగి పడిపోయే స్థాయికి వచ్చేసాడు. కళ్ళు తిరుగుతున్నాయి. ఆలోచించుకోండి, ఒక వ్యక్తి చచ్చిపోవాలంటే, విషయం లేకుండా చచ్చిపోవాలంటే రాత్రుల్లో నిద్రపోకపోతే త్వరగా చచ్చిపోతారండి. ఏంటి, మీరు త్వరగా చచ్చిపోవాలంటే రాత్రంతా మెలుగుగా బోద్ధంలా కూర్చొని చూడండి, రాత్రంతా టీవీ చూడండి, త్వరగా చచ్చిపోతారు మీరు. భయంకరమైన విషం, నిద్రలేని పరిస్థితి. ఇప్పుడు యోనాకి దాదాపు 3 రోజు వచ్చేసింది అనమాట. 3 రోజుల నుంచి నిద్రలేదు. దేవుని మాట వినింటే నోరు మూసుకొని వెళ్ళుంటే ఆ 3 రోజుల ప్రయాణంలో వెళ్ళి ఊరు చేరును, అక్కడ పని ముగించుకొని తర్వాత తను తర్షీషు కావాలన్నా ఎక్కడ కావాలన్నా వెళ్ళి ఉండొచ్చు. ఆ పని చేయలేదు యోనా చేసిన పనికి 3 రోజులు నిద్ర లేదు, 3 రోజులు మనశ్శాంతి లేదు. తన ఫెయింట్ అయిపోతున్నాడంట, కళ్ళు తిరిగి పడిపోతున్నాడంట. అంటున్నాడు, ఐ రిమెంబర్డ్ ద లార్డ్ అంటున్నాడు. ఇప్పుడు నా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంతకాలం నేను జ్ఞాపకం చేసుకోలేదు, ఇప్పుడు నా దేవుడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు, ఇంటూ యువర్ అండ్ మై ప్రేయర్ వెంట్ అప్ టు యూ ఇన్ యువర్ హోలీ టెంపుల్ అంటున్నాడు. నా ప్రార్థన ఈ రోజు వరకు కూడా 3వ రోజు వరకు కూడా నేను బ్రతుకున్నానంటే మీరు నా ప్రార్థన వింటున్నావు. నీ మందిరములు నా ప్రార్థనలు వినిపిస్తున్నాయా, నా ప్రాణాన్ని కాపాడు అని యోనా ప్రార్థన చేస్తున్నాడు. యోనా అంటున్నాడు, తర్వాత అంటున్నాడు, వ్యర్థమైన విగ్రహాలు దానికి కనికరం ఉండదయ్యా, వ్యర్థమైన విగ్రహాలకి కళ్ళు ఉండవయ్యా, వ్యర్థమైన విగ్రహాలకి చెవులు ఉండవయ్యా, వ్యర్థమైన విగ్రహాలకి కళ్ళు ఉంటాయి కానీ చూడవయ్యా, వ్యర్థమైన విగ్రహాలకి గుండె ఉంటుంది కానీ గుండె లాంటి రాతితో చేయబడి ఉంటుంది కానీ అది నిజంగా పనిచేయదయ్యా, దానికి కనికరం ఉండదయ్యా, అయ్యా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా దేవుడు సాటిస్ఫై అవ్వలేదు, దేవుడు ఇంకా ఈయన ప్రార్థన పట్ల తృప్తి పొందలేదు. అప్పుడు 9వ వచనం చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఇప్పుడు 4 ప్రాయక విషయాలు ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి అంటున్నాడు, ఐ విల్ సాక్రిఫైస్ టు యూ, నా జీవితాన్ని నన్ను నేనే నీకు బలిగా ఇస్తానయ్యా. ఇంతకాలం నేను తప్పు చేశాను, ఇంతకాలం ప్రార్థనలు ఎక్కడ కూడా నేను నీ పని చేస్తానని చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, అయ్యా నువ్వు చెప్పిన పని నేను చేస్తాను, నేను నన్ను నేనే నీకు బలిగా ఇస్తానని మొట్టమొదటిగా. రెండోది ఏమంటున్నాడు, విత్ ద వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, అయ్యా నా స్వరమెత్తి నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవదూతలకి మానవుడుకున్న తేడా ఏంటంటే దేవదూతలు మిషన్ లాంటివి అన్నమాట, ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటాయి. మనకి దేవదూతలకు ఉన్న తేడా ఏంటంటే మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామన్నమాట. దేవునికి థ్యాంక్స్ గివింగ్ తెలియచడానికి మానవుడికి ఒకరికి అవకాశం అనమాట. దేవదూతలు ఒక రోబో లాంటివి, దేవుని స్తుతించడానికి కొన్ని, దేవుని పని చేయడానికి కొన్ని, దేవుడు చెప్పినట్టుగా చేస్తుంటాయి రోబోలాగా. వాటికి 2 అవకాశం ఇవ్వడం అనమాట దేవుడు. అయితే మనకి దేవుని స్తుతించడానికి, దేవుడికి కృతజ్ఞత చెల్లించడానికి ఈ 2 మానవుడికి ఒకరికి అవకాశం ఇచ్చాడు అనమాట దేవుడు. ఇప్పుడు యోనా అంటున్నాడు, అయ్యా నీకు వందనాలయ్యా, నేను వాగ్దానము చేసిన ప్రతి విషయాన్ని నేను నెరవేరుస్తాను. మొట్టమొదటిగా ఏమన్నాడు, అయ్యా నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను. రెండోది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు తెలియపరిచాడు. మూడోది నేను నీకు కొరకై వాగ్దానము చేసిన ప్రతిదాన్ని చేస్తాను. దేవుని కొరకే చాలా వాగ్దానాలు చేస్తాం. నాకు మగపిల్లోడు కొడితే దేవునికి చేస్తాను, వాడు బాగుంటే ఇవ్వడనమాట. గుడ్డిదాన్ని తీసుకొస్తారు. ఒకసారి అలాగనే ఒక విశ్వాసి కోడిని తీసుకొచ్చి ఇచ్చారు. పెళ్ళైన కొత్త కాలం అప్పుడే పరిచర్య మొదలు పెట్టారు. కోడిని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కోడి ఎలాగుందంటే గుడ్డిదిగా కనిపిస్తుంది, రక్తం అంతా కారిపోతుంది, తెగులు పట్టిదిగా ఉంది, బొచ్చంతా ఊడిపోతుంది. ఇలాంటి కోడిని తీసుకొచ్చారు. అప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు ఉండి, ఒరే ఏంట్రా ఇలాంటి కోడిని తీసుకొచ్చావు, తీసుకువెళ్ళి నువ్వే వండుకొని తిను, ఇదిగో 500 రూపాయలు పాస్టర్ గారికి మంచి కోడిని తీసుకొచ్చావు అన్నాడు. గుడ్డిది ఇవ్వదు కాదు, దేవునికి మంచి ఇవ్వాలి. 4వది నీవే నా రక్షణ, యెహోవా నీవే నా రక్షణ. రక్షణ అంటే ఎవరు? రక్షించబడువాడు, రక్షింపబడిన వాడు ఎవరు? రక్షించువాడు దేవుడు, రక్షించబడువాడు మనం అన్నమాట. కాబట్టి పాపమైన మనుషుల్ని రక్షించడానికి యేసు ప్రభువారు పరలోక రాజ్యం విడిచిపెట్టి ఈ భూమికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయనే ఒక్కడే రక్షకుడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో 10వ వచనం చదివిందాం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసి, దేవుడు వెంటనే ఆ చేపకి ఆజ్ఞ ఇవ్వగా వెంటనే ఆ చేప అంట నేలలో కక్కి పడేసిందంట. ఇప్పుడు ఎలాగుంది, ఒళ్ళంతా మురికి, పుళ్ళు ఎంగల, ఇక మురికిలో జారిపోతుంది అనమాట.
ఆ చేప అని ఉమ్మేసింది అనమాట. దేవుడు ఆజ్ఞాపించగానే చేప కూడా బయటికి పంపించింది. లేకుంటే అక్కడే తిప్పుకుంటూ అక్కడ వదిలేస్తున్నాం. ఫుట్బాల్ ఆడి ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మనం శోధన గుండా వెళ్ళక ముందే మనం ప్రార్థనలో గడపాలి. మనము శోధన గుండా వెళ్ళకముందే, మన కుటుంబం శోధన గుండా వెళ్ళకముందే మనం మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఈ సమయమందు యేసు ప్రభు వారి గెత్సేమనేలో చెప్పిన రీతిగా మనము కూడా ప్రార్థన చేద్దామా? మీరు ఉన్న స్థలంలో మీరు మోకరించండి. మనం అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది నిమిషాలు మనము దేవునితో ముఖాముఖిగా మనం మాట్లాడదాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకాలు బాగా పనిచేసే వాళ్ళందరూ మోకరించండి. మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేయని చెప్పరు, ఎవరు అటు ఇటు చూడద్దండి. పక్కన వాళ్ళ ముందు నేను ప్రార్థన చేస్తే ఏమనుకుంటారని ఆలోచించద్దు. మోకరించి ఆయన దగ్గర ప్రార్థన చేయి. నువ్వు మోకరించి ప్రార్థన చేయగా ఈరోజు అద్భుతమైన కార్యము దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. బ్యాంకుల నుండి అందరూ కూడా మోకరించండి. మీరు ఎంత పెద్ద వ్యక్తి అయినా పర్వాలేదు, మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత చిన్న పని చేసుకుంటున్నా, చదివిన వ్యక్తి అయినా, చదువు లేని వ్యక్తి అయినా, అందమైన బట్టలు వేసుకున్నా, మంచి బట్టలు లేకపోయినా ఆయన ముందు మోకరించండి. ఆయన ముందు మోకరించి దేవునితో మాట్లాడండి. దేవా, నా శోధనలోకి వెళ్ళక ముందే నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఏలియాలాగా ప్రార్థన చేయండి. అయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను నడిపించయ్యా. యోనాలాగా ఒకవేళ సమస్యలు కూడా వెళ్తున్నట్లయితే దేవుని దగ్గర ఈ సమయం ముందు మొరపెట్టు. దేవుడు నీ పట్ల అద్భుతం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ నోరు తెరవండి. ఎవరు మౌనంగా ఉండదండి. ఈ సమయంలో దేవునితో మొరపెడదాం. కొద్ది నిమిషాలు మీరు దేవునితో ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. రబా షక రబా బాబా రా ఓరి బరక గణి అయినా నాతో మీరు మేల్కొని ఉండాలి. ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరు మౌనం ఉండదండి. మీ పక్కన వాళ్ళకి 1000 సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గురించి ఆలోచించద్దు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఒక గడి అయినా నాతో మీరు మేల్కొని ఉండలేరా అని ప్రభువు అడుగుచున్నాడు. లేచి బాకావుదుడి శోధనలో పడకుండునట్లు, శోధనలో పడకుండునట్లు చేయుడి. పరమ తండ్రి, మీకు వందనాలు. మేము మెలకుగా ఉండి మీ ముఖాన్ని చూడడానికి అద్భుతం జరిగించండి. ఈరోజు ఎంతమంది అయితే నీ కొరకే ప్రభా నీ సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు, వారి పట్ల వెంటనే మీరు అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్ని తాకండి. వారు ఏ శోధన గుండా ఉన్నా, ఏ అప్పుల బాధ గుండా ఉన్నా, బిడ్డలు లేని పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థికంగా వెనకబడి ఉన్న కుటుంబ సమస్యలతో కొట్లాడుతున్నా, వెంటనే ప్రభా నీ సమాధానం నీ కుటుంబం పట్ల వెంటనే పంపించమని ప్రార్థన చేస్తున్నాం. వెంటనే అద్భుతం జరిగించండి అయ్యా. జ్ఞానం లేని వారికి జ్ఞానము దయచేయండి. పాపమైన ప్రభా లోయలో పడిన వారిని ప్రభా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి నుంచి పారిపోయిన వాళ్ళని కాపాడి నడిపించి అద్భుతం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానము ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 9000840005 900008400005. మా అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్, నల్లవంతెన, అమలాపురం. ప్రతి ఆదివారం మన్నా జూబ్లీ సంఘమునందు అనేక మంది మాతో కలిసి ప్రభుని ఆరాధించుచున్నారు. మరి మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మా ఆరాధన సమయములు: మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు, మూడవ ఆరాధన 11 గంటలకు. మీ రాక కొరకు మేము ఆకాంక్షిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.